జగిత్యాల జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు తదితర విషయాలపై ఆకాశవాణి ప్రతినిధి డాక్టర్ మహాదేవ శర్మ అందిస్తున్న నివేదిక. జగిత్యాల జిల్లాలో యాసంగి పంటలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తుండగా ఆ పంటల నమోదు ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలు, రైతు పేరు, సర్వే నెంబర్ల వారీగా సాగు చేస్తున్న పంటల నమోదు చేయడానికి గాను అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సిహెచ్ రామచందర్ తెలిపారు. జిల్లాలో రైతు భరోసా పథకం అమలుకు, సాగు భూములను గుర్తించేందుకు వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు సర్వే చేపడుతున్నారు. రైతు బంధు పథకం ప్రకారం జిల్లాలో 2.39 లక్షల మంది రైతులు 4.34 లక్షల ఎకరాల భూమి ఉండగా ప్రస్తుతం వ్యవసాయేతర భూమి ఎంత ఉందని లెక్క చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టాదారు పాసు పుస్తకాల వారీగా సర్వే నెంబరు, సబ్ నంబర్లు, భూమి విస్తీర్ణం పరిశీలించి సదరు భూమిలో పంటల సాగు యోగ్యతను పరిశీలిస్తున్నారు. అన్ని వివరాలను ఈ నెల 25వ తేదీ నాటికి గ్రామ సభల్లో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని బీర్పూర్ మండలంలో గోదావరి తీరం వెంట అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను అధికారులు జప్తు చేశారు. తీరం వెంట పలు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సీజ్ చేశారు. పలు ప్రాంతాల్లో 118 ట్రాక్టర్ల ఇసుకను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోదావరిలోకి అక్రమంగా ట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డుగా కందకాలను తవ్వించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రైతులకు ప్రత్యేక కార్యాచరణ ద్వారా విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ సాలియా నాయక్ తెలిపారు. 2024 సంవత్సరంలో 20,045 కనెక్షన్లు మంజూరు చేశామని, అవసరమైన రైతులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మెట్పల్లి పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన 450 మంది విద్యార్థులకు ఆహారాన్ని అధ్యాపకులే స్వయంగా తయారు చేస్తున్నారు. నెల నెల డబ్బులు జమ చేసి భోజన సామాగ్రిని సమకూరుస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు అధ్యాపకులు మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల పట్టణంలో ధర్మసముద్రం జలాశయంలో నీరు సమృద్ధిగా లేకపోవడంతో గత 20 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. పలు కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో 18,000 నల్లా కనెక్షన్లుండగా ఇందులో 10,000 కనెక్షన్లకు నీరు అందడం లేదు. నీటి ఎద్దడి నివారించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువల తూములకు పలుచోట్ల షట్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో జిల్లాలో సాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మల్లాపూర్ మండలంలోని D29 కాలువ నిర్మాణ సమయంలో షట్టర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లస్కర్లను ప్రభుత్వం నియమించకపోవడంతో షట్టర్లకు మరమ్మతులు చేయకపోవడంతో సాగునీరు వృధాగా పోతుంది. ఎస్ఆర్ఎస్పీ అధికారులు స్పందించి ప్రధాన కాలువతో పాటు ఉప కాలువలకు అవసరమైన చోట్ల ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన సహకార చట్టం ప్రకారం గ్రామానికి ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి రైతులకు మరిన్ని సేవలు అందించాలని నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలో నూతనంగా మోరపల్లి, మద్దులపల్లి, రాపల్లి, వర్షకొండ, జగ్గసాగర్, న్యూ ధర్మాజీపల్లె, బుగ్గారాం, మన్నెగూడెం తదితర ప్రాంతాల్లో వాటి ఏర్పాటుకు ప్రభుత్వానికి సిఫార్సులను పంపుతున్నట్లు జిల్లా సహకార అధికారి మనోజ్ తెలిపారు. దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా విద్యాధికారి కె రాము తెలిపారు. దరోర్ మౌంట్ కార్మెల్ స్కూల్ విద్యార్థి సిహెచ్ మణిదీప్, ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ విభాగంలో మెట్పల్లి బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని జి వర్షిత, సహజ వనరుల వినియోగం మల్టీ ప్రొటెక్టర్ విభాగంలో రాయికల్ మండలం కుమ్మరిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడకుంట్ల అభయరాజ్ తక్కువ ఖర్చులేని బోధన ఉపకరణాల తయారీ విభాగంలో ఎంపికైనట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు.